సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఈ మధ్య కాలంలో చాలా మంది స్త్రీలకు సంబంధించి పీసీఓడి అని, పీసీఓఎస్ అని ఇలా స్త్రీల ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాము. అంటే రోజు రోజుకి ఈ సమస్య ఎక్కువ అవుతుందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. వివాహం అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అందరికీ కూడా ఏదో ఒకటి లేడీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. వివాహమైన స్త్రీల విషయానికి వస్తే ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి సంతానం కలగటానికి కూడా చాలా ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందుగానే ఆచరించే విధానం ఏదైనా ఉందా? వచ్చిన వాళ్ళు తగ్గటానికి చేసుకునే విధానం ఏమన్నా ఉందా? దాని గురించి. తప్పకుండా ఉందండి. దీనికి ఆస్ట్రాలజీలో నేను మీకు ఒక కాంబినేషన్ చెప్తాను ఇప్పుడు. అది మీరు జాతకం చూడంగానే అది ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకి పీసీఓడి, మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం జరుగుతుంటుంది. అంటే అక్కడే మీకు ఆస్ట్రాలజీ ఎలా పనిచేస్తుంది అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎనీ చార్ట్ స్కార్పియో అని ఉంటుంది, అంటే వృశ్చిక రాశి ఉంటుంది. ప్రతి జాతకానికి 12 రాశులు ఉంటాయి. అందులో మీ రాశి ఏది, మీ లగ్నం నుంచి అష్టమ స్థానం ఏది, మీ యొక్క జన్మజాతకంలో స్కార్పియో సైన్లో గనక రాహు ఉంటే ఆర్ కేతు ఉంటే, ముఖ్యంగా రాహు ఉంటే అది నీచ స్థానం. స్కార్పియో సైన్ ఈజ్ ఇండికేట్స్ ఈ సీక్రెట్ ఆర్గన్స్. ఎనీ చార్ట్ స్కార్పియో సైన్లో రాహు ఉంటే మీరు చూడొచ్చు 95% ఆఫ్ కేసెస్ సఫరింగ్ మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్, పీసీఓడి ఇష్యూస్. ఇది ఛాలెంజింగ్గా చెప్తున్నా. అంటే జ్యోతిష్ శాస్త్రం ఎంత బాగా అమ్మ బాబాయ్ నిజంగా ఇలా పనిచేస్తుంది అనుకోవచ్చు. ఎవరికి వారు చెక్ చేసుకోవచ్చు. మొత్తం రాశి చక్రంలో మేషం నుంచి మీనం వరకు వాళ్ళ పర్సనల్ చార్ట్లో మేషం నుంచి 8th హౌస్ ఇస్ స్కార్పియో. అక్కడ రాహు ఉన్నాడేమో చూడండి. సమ్ టైమ్స్ కేతు ఉంటే కూడా వస్తుంది, సమ్ టైమ్స్ పాపగ్రహాలు ఉంటే వస్తుంది. అక్కడ ఏ గ్రహం అయితే పాపగ్రహం ఉందో దానికి సంబంధించిన దానం ఇవ్వాలి. రాహు ఉంటే మినుములు దానంగా ఇవ్వాలి, కేతు ఉంటే ఉలవలు దానంగా ఇవ్వాలి. కేతు ఉంటే ఏమవుతుంది అంటే సర్వసాధారణంగా వాళ్ళకి అవ్వదు తొందరగా. మా అమ్మాయికి పెద్ద మనసు అయిందండి కానీ మళ్ళీ రెగ్యులర్ రావట్లేదు అంటారు. కేతు ఈజ్ స్ట్రకింగ్ ప్లానెట్. రాహు ఉంటే యాక్చువల్గా స్త్రీకి 27 డేస్కి రావాలి ఒకసారి, 20 డేస్కి వచ్చేయడం, 18 డేస్కి వచ్చేయడం, ఎర్లీగా రావడం, కొంతమందికి ఎక్కువ రోజులు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడే మనకి జ్యోతిషాస్త్రం యొక్క బ్యూటీ తెలుస్తుంది. అరే ఏంటిది నిజమే కదా, ఇదేంటి అసలు నిజంగా ఇలా ఎలా అవుతుంది. అందుకే మేము జాతకం చూడగానే అక్కడ రాహు ఉంటే చెప్తాం మీకు మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఎస్ అంటారు. లేదా లగ్నం నుంచి అష్టమం పాడైనా అవుతుంది. మరి పురుషుడికి ఏంటండి అంటే జెనిటల్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం. వాళ్ళకి ఎవరికైనా పురుషుడికైనా స్త్రీకైనా కొంచెం స్కార్పియో సైన్ పాడైతే కొంతమందికి ఆ పీసీఓడి ప్రాబ్లమ్స్ కాకుండా పైల్స్ అంటారు చూసారా, పైల్స్ వస్తుంటుంది. రాహు గనక కనెక్టివిటీ ఏర్పడితే కనుక పైల్స్ జబ్బుతో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ విధమైన ఇబ్బందులు లేదంటే పైల్స్ లాగా అయినా సరే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందులో పర్టికులర్ గా మేష లగ్నానికి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. మేష లగ్నం లేదా లగ్నం నుంచి అష్టమ స్థానం పాడైనది అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే ఈ పీసీఓడి సమస్యలు వస్తున్నాయంటే ఎవరైనా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది వాళ్ళ లగ్నం రోగభావంతో కనెక్టివిటీలో ఉందా లేదా. అంటే వాళ్ళకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనుభవించే యోగంతో పుడతారు. అంటే ఏంటి, వాళ్ళ పాస్ట్ లైఫ్ కర్మ, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం, వ్యాధి రూపేణ వర్ధతే అంటూ ఉంటారు. అంటే పూర్వజన్మ కర్మ వాళ్ళకి వ్యాధి రూపంలో అనుభవించాలని పుడతారు. దాన్ని వదిలి నువ్వు పారిపోలేవు, వ్యాధి నీ లోపల ఉంటుంది. అప్పుడు ఏంటి, అసలు ఏ ప్లానెట్స్ వల్ల వచ్చింది, ఆ కర్మ చేసావు నువ్వు, ఆ ప్లానెట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటిది నువ్వు చేసుకోవాలి. అంటే ఆరోగ్యపరంగా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది గత జన్మలో 100% ఇంకా అందులో డౌట్ ఏం లేదు. మరి పాపాన్ని అనుభవించాల్సిందే. కానీ రోగం తగ్గడానికి మందులు వాడుకొని దాన్ని ఆపేస్తున్నామంటే పాపం అనుభవించట్లేదని. ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ నేను ఒకసారి ఒక హోమియోపతి డాక్టర్ గారిని అడిగా. ఏమండి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటే ఏమైపోతుంది అంటే ఆయన ఏమన్నాడంటే రోగం ట్రాన్స్ఫర్ అవుతుంది సార్, ఇంకో ఆర్గానికి వెళ్తుంది, ఇంకో దగ్గరికి వెళ్తుంది, ఎవరికో లక్కీగా అది క్లియర్ అవుతుంది అని చెప్పారు. ఎస్, దాని తర్వాత నేను దాన్ని రీసెర్చ్ చేసి చూస్తే నిజంగా అలా జరుగుతుంది ఒకటి. ఇంకోటి మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే మంత్రం మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరో తెలుసుకొని మంత్రం చేసుకున్నా కూడా సరిపోతుంది. అందులో లలితా సహస్రనామాల్లో ఓం సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. కాకపోతే మీరు అంత నమ్మకంగా రోజు చెయ్యాలి. మనం ఏదో వింటాము, 2 రోజులు చేస్తామా, ఇది అవుతుందా, ఎక్కడో అపనమ్మకం. అంత రోగం ఉంటే ఒక్క మంత్రంతో తగ్గుతుందా, తగ్గుతుంది. ఒక ఎఫెక్ట్ అంటారు, ప్లాజ్మా ఎఫెక్ట్ ఏదో ఉంటుంది దాని పేరు. దాంట్లో ఏం చెప్తారంటే 2 పేషెంట్స్ని కూర్చోబెట్టి
ఒక పేషెంట్కి 25% ఇచ్చాము మెడిసిన్, ఇంకో వ్యక్తికి 50% డోస్ ఇచ్చాము అని చెప్పి అసలు ఈ 50% డోస్ ఇచ్చిన వ్యక్తికి అసలు ఏమి చెప్పరు, అసలు ఏమి ఇవ్వరు, ఇచ్చామని చెప్తారు. 25% వ్యక్తికి నిజంగానే ఇస్తారు. ఇచ్చి అడుగుతుంటారు ఏమైంది అంటే, సార్ కొంచెం బెటర్గా ఉంది సార్ అంటాడు 25% ఇచ్చిన వ్యక్తి. ఈ 50% ఇచ్చానని చెప్పి ఏమైనా వ్యక్తిని అడిగితే, ఏమో సార్ నాకు ఇంకేమీ అనిపించట్లేదు అంటే, ఏంటి 25% ఇచ్చిన వ్యక్తికి ఏమొస్తుంది, రిజల్ట్ నీకు లేదు అనగానే ఆలోచిస్తారు, ఎస్ చాలా బాగుంది. అసలు 25% ఇచ్చిన వ్యక్తి అసలు ఏదంటున్నాడు, నీకు అసలు ఉండకూడదు నొప్పి అంటే, ఓహో అసలు నొప్పి ఈ నొప్పి కాదనమాట, అసలు 50% ఇవ్వకపోతే ఇంకా ఎక్కువ నొప్పి ఉండేది అనమాట అని ఫీల్ అవుతాడు. అంటే మన మైండ్, అందుకే ఆస్ట్రాలజీలో 4000 తీసుకుంటాం రోగభావం ఎలా వర్క్ చేస్తుంది అంటే. అందుకే చూడండి, నువ్వు దాన్ని మనసు పెట్టకు, నువ్వు ఏదైనా సరే నువ్వు దాని మీద నువ్వు జయించలేకపోతున్నావు, మనసు పెట్టట్లేదు అని అర్థం. అది వదలట్లేదన్నా మనసు ఎక్కువగా పెట్టేస్తున్నావు అని అర్థం. నువ్వు ఫస్ట్ డైవర్ట్ అంటుంటాం, సమస్య ఏదైనా డైవర్ట్ బికాజ్ మైండ్ దానికి కనెక్ట్ అయితే అది కనెక్ట్ అవుతుంటుంది. కాబట్టి మనం మనసును ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. రెండోది, మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నా క్రీమ్ అచ్యుతా అనంతా గోవింద అనుకుంటూ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. మరొక విషయం ఏంటంటే, ఫుడ్ చాలా ప్రధానం అండి హెల్త్ ఇష్యూస్ రావడానికి. మీకు ఫుడ్ ఈజ్ మెడిసిన్. మన సనాతన ధర్మం మన యొక్క ఇదేంటంటే, ఫుడ్ను ఒక మెడిసిన్గా తీసుకునేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఫుడ్ రోగం రావడానికి అన్నట్టుగా తీసుకుంటాం, విపరీతంగా తినేయడం. అసలు యాక్చువల్గా 2 సార్లు తినాలి ఎవరైనా సరే. థర్డ్ టైం అనేది ఇంకా మరీ వీక్గా ఉన్న పర్సన్స్ తప్ప 2 టైమ్స్ తింటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. 3వసారి తినేవాడు రోగి, ఒకటేసారి తినేవాడు యోగి, 2 సార్లు తినేవాడు భోగి, 3 సార్లు తినేవాడు రోగి. ఇంకా బాడీ పెంచుతాము, బాడీ బిల్డర్ వాళ్ళు కొంచెం 4-5 టైమ్స్ తింటారు. దట్ ఈస్ డిఫరెంట్ కేసు, అది వాళ్ళ వృత్తి. వాళ్ళకి దీనికి సంబంధం పెట్టకూడదు. కాకపోతే మీరు ఏం తింటున్నారు అనే స్పృహ మీకు లేకపోతే మీరు రోగాలు బారిన బికాజ్ ఆఫ్ మనం తినే ఫుడ్ 6th హౌస్లో జాయిన్ అవుతుంది. 6th హౌస్ ఈజ్ ది రోగస్థానం. ఉదరస్థానం ఇక్కడికి వెళ్తుంది, ఫుడ్ కడుపులో పొత్తి కడుపులోకి వెళ్తుంది. నువ్వు తిన్న ఫుడ్ ఏదైతే నీకు రోగాన్ని ఇస్తుందో అది తింటున్నావు, నీకు రోగం వస్తుంది. నువ్వు తినేటువంటి ఫుడ్ ఎక్కువసేపు ఉండకూడదు కడుపులో అంటే నువ్వు 2 సార్లు తినాలి. కొంతమంది అయితే ఒకసారే తింటారు, నేనైతే 2 టైమ్స్ తింటాను. మార్నింగ్ తిన్నా అంటే మళ్ళీ 4 o'clock తింటా అంతే, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్. ఒకటేసారి తింటా అంటే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మీరు అన్ని షూటింగ్లు చేస్తారు, అంతమంతా మాట్లాడతారు లేదని. ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను చెప్పిన మంత్రం చేయండి. మీ 5th లార్డ్ ఎవరో తెలుసుకోండి, మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరు, అండ్ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. మెంటల్లీ చాలా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. పాజిటివ్గా మైండ్ మొత్తం పాజిటివ్గా ఉంచండి. ఎవరి మీద ద్వేషాలు, కోపాలు ఇవి పెట్టుకోకండి. మీరు ఎంత ద్వేషాలు, కోపాలు, శత్రుత్వాలు పెంచుతూ ఉంటారో, రోగ శత్రుస్థానం ఈ 6th హౌస్, అది రోగాన్ని యాక్టివ్ చేస్తూ ఉంటుంది, నెగిటివ్ ట్రిగర్ చేస్తూ ఉంటుంది రోగాన్ని. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటూ ఆహ్లాదంగా ఉంటూ మీరు ఆస్వాదిస్తూ ఉంటారో లైఫ్ని, మీకు క్యూర్ అయిపోతారు మీరు. అసలు మీరు ఫస్ట్ మీరు ఏ శరీరం తెలుసుకోవాలి, వాత శరీరమా, పిత్త శరీరమా, లేకపోతే కఫ శరీరమా, ఏది ఇన్బ్యాలెన్స్ అయింది, దాన్ని బట్టి మీకు రిజల్ట్స్ ఉంటాయి. ఇందులో రకరకాలు ఉన్నాయి, అలోపతిలో చేసే ఉంటాయి, హోమియోపతి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది మంచిది. అది ఏది కరెక్ట్ అనేది మన బాడీ బట్టి, మన బాడీ తత్వాన్ని బట్టి. అంటే నేను అనేది ఏంటంటే, హెల్త్ క్యూర్ అయ్యేది మన ఇమ్యూనిటీతోనే క్యూర్ అవుతుంది. మన ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ఏకాదశి ఉపవాసాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. దాని మీద ఒక అతను నోబెల్ బహుమతి కూడా పొందాడు. ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల ఆ వ్యక్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి క్యాన్సర్ నుంచి తగ్గుతుంది, క్యాన్సర్కి దూరం అవుతున్నారు, అనేకమైన రోగాల నుంచి బయటపడుతున్నారు అనేటువంటిది. అంటే ఇక చెడ్డది పడ్డది అన్ని అడ్డమైన కడుపులో పడేస్తారు కాబట్టి ఒక్క రోజన్నా అట్లా కడుపుని ఖాళీగా ఉంచితే అంత దాని సిస్టమ్ అది సెట్ చేసుకుంటది అని చెప్పి. ఖచ్చితంగా సెట్ చేసుకుంటుంది. అంటే ఒక రకంగా మూఢనమ్మకము అదంతా ఇది ఆధ్యాత్మికం పక్కన పెడితే ఆరోగ్యపరంగా అయినా నమ్మి ఆచరిస్తే బెటర్. ఎగ్జాక్ట్లీ. గురుగారు, చాలా వరకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఆ ఇబ్బంది నుంచి సునాయాసంగా బయటపడ్డాము అంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఈ సమస్య నుంచి గట్టెక్కించాడు, మమ్మల్ని కాపాడాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. మళ్ళీ అంటే ఇంకా కొన్ని పరిస్థితుల్లో సేమ్ టైం అంటే అప్పుడు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కాపాడుతాడు అనే నమ్మకంతో ఉంటాము, కానీ ఆ ఇబ్బంది నుంచి మనం బయట పడమనుకోండి, లేడు అసలు భగవంతుడు, ఉంటే కాపాడేవాడు కదా, ఎందుకు ఇట్లా చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటాం. అసలు ఎందుకు కాపాడాలి, ఎందుకు కాపాడకూడదు, ఇవన్నీ ఏంటి, ఆయనకు మనకున్న సంబంధం ఏంటండి? చాలా మంచి ప్రశ్న వేశారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పరమాత్మ ఏంటంటే కొంత కంప్లీట్గా ఆయనే చూసుకుంటాడు, కొంత ఫ్రీ వీల్ అనేటువంటిది ఉంటుంది. అంటే మన చేతుల్లో కొంత వదిలేస్తాడు.
ఓహో! మనం చేసే పాప పుణ్య కర్మల వల్ల మనం అనుభవిస్తూ ఉంటాం. హుహుహు. మనం ఏం చేస్తామంటే ఆ విషయం తెలియక అన్నిటినీ భగవంతుడితో ముడిపెట్టడము, లేకపోతే భగవంతుడు లేడు నేనే అన్నీ చేస్తున్నాననే ఒక గర్వంలో ఉండడము జరుగుతూ ఉంటుంది. హుహుహు. అది కొంతమంది గర్వం అంటారు, కొంతమంది కాన్ఫిడెంట్ అనుకుంటారు. ఈ రకంగా ఉంటూ ఉంటుంది. హ్మ్. బట్ యాక్చువల్ ట్రూత్ ఏంటి అంటే ప్రతీదీ కూడా ఆ పరమాత్మ నడిపిస్తున్నాడు. ఇది ట్రూత్. ఆ! ట్రూ, ఇంక అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఆర్గన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే మనిషి బ్రతికుండాలంటే మరి చనిపోయినోడికి ఏమవుతుందని? అన్ని ఆర్గన్స్ బానే ఉన్నాయి. బ్లడ్ హ్మ్. ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏమైందంటే చచ్చిపోయాడు అంతే. చనిపోయాడు. మరి ఎందుకు నిలబడటం లేదు? హ్మ్. బికాజ్ ఆఫ్ లోపల నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. అవును. ఆ ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయిందా? ఇంకో జీవం ఇంకో జన్మెత్తిందో సంథింగ్ జరిగిందక్కడ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక క్లారిటీ పెంచుకోవాలి. హ్మ్. ఏమిటి ఆ క్లారిటీ అంటే పాయింట్ నంబర్ 1, ఆ! ఒక శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం పరమాత్మ అని పిలుస్తున్నాము. ఆ యొక్క మూల శక్తి రకరకాల రూపాలలో ప్రతి జీవిలోని ఉండి నడిపిస్తూ ఉంది. హ్మ్. అయితే ఇక్కడ మీరు ఇందాక అడిగిన క్వెషన్‌కి అసలు కొంతమందిని కాపాడుతున్నట్టు అనిపిస్తుంది. కొంతమంది ఎంత వేడుకున్నా సరే అవ్వట్లేదు అనిపిస్తుంది. అంటే ఇక్కడ రీజన్ ఏమిటి అంటే హ్మ్. వాళ్ళ పుణ్యాలను బట్టి వాళ్ళని కాపాడడం జరుగుతుంది. వాళ్ళ కర్మలను బట్టి అది వాళ్ళ జీవితం అనేది వెళ్తూ ఉంటుంది. హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే మనకు ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో కూడా ఆదిశంకరాచార్యుల వారు ఆ ఉసిరికాయ ఇచ్చిన ఆవిడ గురించి లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు ఫస్ట్ లక్ష్మీదేవి వచ్చి శంకరా ఏం కావాలంటే ఈవిడికి ప్రసాదించమ్మా అంటే ఫస్ట్ ఆవిడ బుక్ ఓపెన్ చేస్తుంది. హ్మ్. అసలు ఎంత పుణ్యం ఉంది? పుణ్యం లేదు. హ్మ్. నేను ఎట్లా ఇవ్వాలి? అంటే లక్ష్మీదేవి ప్రత్యక్షమై కూడా పుణ్యం లేదంటే వెళ్ళిపోతానంటుంది. వామ్మో! అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు అమ్మ ధర్మం పాటించింది కదా ఇవ్వు అన్నప్పుడు ఉసిరికాయలు పడతాయి. హ్మ్. సో ఇట్స్ వెరీ క్లియర్. మీరు ఎంత పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు అనేదే కౌంటబుల్. ఓకే. అంటే అంటే మనం ఒకవేళ గత జన్మలో చేసిన పుణ్యం తక్కువగా ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ ఇప్పుడు ధర్మంగా ఉంటే ధర్మంగా ఉంటే కూడా మీకు కాపాడుతుంది. అంటే ఓకే. చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఈ ఆఫీస్ నడుస్తుంది. ఒక హ్మ్. 400 మంది ఉంటారు ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఇందులో. ఎవరైతే సిన్సియర్‌గా పనిచేస్తూ ఉంటారో వాళ్ళ హ్మ్. మీద ఎక్కడో దగ్గర యాజమాన్యానికి ఎంతో కొంత తీసేయాలంటే ఆలోచిస్తారు. అవును. కొంతమందిని తీసి మార్చేసేటప్పుడు. అవును. కానీ ఎవరైతే సరిగ్గా చేయట్లేదో వర్క్ వాళ్ళని తీసేయడానికి ఫస్ట్ లిస్ట్‌లో పెడతారు. అది కరెక్ట్. ధర్మం గదా! అవును. వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. అవును. సింపుల్. అట్లాగే హ్మ్. మనము ఏదైతే ధర్మాన్ని పాటిస్తామో, ధర్మబద్ధంగా మనం ఏదైతే కర్మ చేస్తామో అది హ్మ్. పుణ్యంగా మారుతుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుణ్యం ఎలా వస్తుంది? పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. మనం చూస్తూ ఉంటాం సొసైటీలో ఏమండి వాడు అందరిని కాల్చుకు తింటాడు. హ్మ్. వాడు మహా క్రూరుడు అయినా వాడు బాగున్నాడు. అవును. కారణం ఏంటంటే వాడి పూర్వజన్మ పుణ్యం ఉండి నడుస్తుంది. హుహుహు. శశిపాలుడు శ్రీకృష్ణ పరమాత్మని అనరాని మాటలు అంటూ ఉంటాడు. 100 తప్పులు అయిపోయేదాకా సైలెంట్‌గా ఉంటాడు. 100వ తప్పు అవ్వగానే చక్కన వదిలి అవును. చంపేస్తాడు. ఇక్కడ ఏంటంటే మనం అసలు మన కర్మలేమిటి? హ్మ్. మనం అసలు దేని మీదకి భూమి మీదకొచ్చాము అనే విషయాన్ని మర్చిపోయి, బంధాలలో ఇరుక్కుపోయి, హ్మ్. అయ్యో! ఏంటిది అంటే కొంతమందికి చాలా సాడ్ విషయం చెప్పాలంటే, వయసులో ఉన్న కొడుకు చచ్చిపోతాడు. వయసులో ఉన్న భర్త చనిపోతాడు. లేపోతే తల్లిదండ్రులకి ఇంకా చిన్న పిల్లగా ఉండగానే తండ్రి చనిపోతాడు. హ్మ్. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమవుతదంటే మనకి నేను ఇంత దేవుడిని ప్రార్థిస్తే అవును. అవ్వలేదేమిటి? ఇలా జరిగిందేంటి? సో, దేవుడు లేడు, భగవంతుడు లేడు. ఇదంతా ట్రాష్ అనే ఒక ట్రామాలోకి గురవుతారు. కానీ నేను మీకు ఒక విషయం చెప్తా. హ్మ్. మహాభారత తెలుసు కదా! అవును. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరితో దగ్గరగా ఉంటాడు? అర్జునుడు. అర్జునుడు. అతనికి రథసారం చేశాడు కదా! ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంత దగ్గరగా ఆ 18 రోజుల యుద్ధంలో ఉన్నప్పటికీ కూడా అర్జునుడి యొక్క పుత్రుడు అభిమన్యుడు యుద్ధంలో చచ్చిపోతాడు. అవును. వాళ్ళు దొంగ దెబ్బ తీయడం వల్ల. మరలాంటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని బ్లేమ్ చేయాలి అర్జునుడు. ఏం లాభం నువ్వు నా పక్కనే ఉన్నావు. నేను నిన్ను బావ హ్మ్. బావ అని పిలుస్తున్నాను. నువ్వు నా పక్కనే ఉండి కూడా నా కొడుకు చచ్చిపోతే నీకు తెలియనిదేమీ లేదు. మరి నువ్వెందుకు కాపాడలేదు అని. అవును. అవునా కదా! ఇంక కృష్ణుడిని వదిలేయాలి. నువ్వు పరమాత్మ కాదని చెప్పి ద్వేషించాలి. అలాంటి సంఘటన ఎక్కడా జరగల. హ్మ్. ఎందుకు అంటే హ్మ్. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధానికి ముందు కరెక్ట్‌గా యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు హ్మ్. అక్కడున్న వాళ్ళందరినీ చూసి మనుమలని, తాతల్ని, గురువులని, సహోదరులని, మిత్రులని అందరినీ చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ అని చెప్పి అన్నాడు. నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, ఏమీ వద్దు. అవును. వీళ్ళందరిని నేను చంపడం ఏమిటి? వర్ణ సంక్రమణ జరిగిపోతుంది. అదే హ్మ్. అయిపోతుంది, ఇదే అయిపోద్ది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, "అరే పిచ్చోడా! హ్మ్. వీళ్ళందరూ కొన్ని వందల జన్మలు ఎత్తుతున్నారు, మళ్ళీ చచ్చిపోతున్నారు, మళ్ళీ పుడుతున్నారు. నువ్వు చంపేదేం లేదు అక్కడ. నీ ధర్మం నువ్వు పాటించు. క్షాత్ర ధర్మం నీకు రావాల్సిన అర్ధరాజ్యం కోసం నువ్వు అలాంటి వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు క్షత్రియులు అలాంటి వాళ్ళు పరిపాలనలో ఉంటే ప్రజలందరూ ఇబ్బంది పడతారు. నీకు క్షత్రియుడిగా నీ ధర్మం ఏంటి నువ్వు? నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకోవాలి.
అంతేగాని ఇవన్నీ పెట్టుకోవద్దు, ఈ సెంటిమెంట్స్ పెట్టుకోవద్దు, నీ ధర్మాన్ని నువ్వు పాటించని చెప్తాడు. అవును. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఉమ్, మనం అనవసరమైన బంధాల్లో ఉంటున్నాం, ఉమ్, కొడుకు తండ్రి ఇవన్నీ అని. వాటిని కేవలం ఒక డ్యూటీలా చేస్తూ మనం ఎలా తరించాలి, మన ధర్మం ఎలా పాటించాలో తెలుసుకోవాలి. ఉమ్, ఆ యొక్క క్లారిటీ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చేసాడు స్టార్టింగ్లోనే. ఇచ్చాడు కాబట్టి ఓహో ఓకే, ఇది జస్ట్ మనం ఆత్మస్వరూపం, ఈ శరీరం అంతా బయటికి కనబడుతుంది, మనం చొక్కా పాడైపోతే తీసి పడేసి మళ్ళీ కొత్త చొక్కా అలా వేసుకుంటాము, సేమ్ యాస్టీజ్ అంతే ఈ శరీరం కూడా ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఉమ్, అభిమన్యుడు చనిపోయినప్పుడు బాధపడ్డాడు, కానీ ఎక్కడ కృష్ణుని వ్యతిరేకించలే. అవును. అర్జునుడి కంటే సన్నిహితంగా ఉండేటువంటిది ఎవరున్నారండి చెప్పండి అసలు? శ్రీకృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడు. మనం అసలు మనతో అలా ఉన్నాడు, అసలు ఇంకా అలా ఉండి చేస్తే ఇంక మనం అసలు కృష్ణుడి మీద పెద్ద యుద్ధమే చేస్తాం. నువ్వు పక్కనే ఉండి చీటికి వెళ్ళావా, మాటికి. మనకి ఇంకా క్లారిటీ లేక మనం ఇంకా అవును. ఏమో ఉన్నాడో లేడో అన్న దీంట్లో ఉన్నాం అంటే ఇంకా మూర్ఖంగానే ఉన్నాం మనం. ఉన్నాం ఉమ్, ఉమ్, అంటే నేను అనేది ఏంటంటే, ఫస్ట్ మీరు క్లారిటీ పెంచుకోండి. ఒక ఉమ్, బస్సులో వెళ్తున్నాం అందరం కలిసి, ఒక వ్యక్తి ఒక స్టేషన్ వచ్చింది, ఎక్కాడు, మన పక్కన కూర్చున్నాడు, కొన్ని రోజులు పరిచయం అయ్యాడు, అంటే కొంతసేపు పరిచయం అయ్యాడు, మాట్లాడుకుని ఆయన స్టేజ్ వచ్చాడు, ఆయన దిగిపోయాడు, లేదా మనం దిగిపోయాం. అంతేగాని బస్సులో ఆయనే ఉండిపోవాలని మనం కోరుకోకూడదు. ఉమ్, ఉమ్, అలాగే ఈ యొక్క ఫ్యామిలీలో మన చుట్టూ ఉండేటువంటి దీంట్లో ఒక జీవుడు మనకి ఆ వ్యక్తికి, అది భార్యాభర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఉండే రుణాన్ని బట్టి వచ్చి కనెక్ట్ అవుతున్నాడు, అయిపోగానే బస్సు దిగిపోయినట్టుగా వెళ్ళిపోతున్నాడు మన లైఫ్లో నుంచి. ఈ క్లారిటీతో మనం బ్రతకాలి ఎప్పుడు కూడా. అలాగే మనల్ని మనం ఉద్ధరించుకోవడం చూసుకోవాలి. మీరు ఎన్ని చేసినా, అంటే ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎన్ని బిల్డింగ్లు కొనుక్కున్నా, ఎన్ని కార్లు కొనుక్కున్నా, ఎంత జలసాలు చేసినా, ఉమ్, ఏమి చేసినా కూడా మీకు మిగిలేది ఏమిటంటే మీరు చేసుకున్న పుణ్యం. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. నువ్వు అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు ఎన్ని పూజలు చేసినా వేస్ట్. ఉమ్, అవతల వాడిని మనసులో ఒకటి అనుకుని బయట ఒకటి నటిస్తున్నావు, నువ్వు ఎన్ని పూజలు చేసినా వేస్ట్. ఓకే. నీ యొక్క మానసిక స్థితి ప్యూర్గా ఉండడమే భగవంతుడికి కావాలి. నువ్వు ఎప్పుడు కూడా పక్కవాడికి బాగుండాలని కోరుకోవాలి, పక్కవాడు బాగుపడాలని కోరుకోవాలి, అందరిలో నువ్వు ఉండాలని కోరుకోవాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందులో నువ్వు ఉండాలని కోరుకోవాలి. పక్కోడు నాశనం అయిపోవాలని నువ్వు పూజలు చేస్తే అది నీ నాశనానికి ఉపయోగపడుతుందేమో కానీ నీ బాగుకి ఎక్కడ ఉపయోగపడదు. కాబట్టి ఫస్ట్ నువ్వు పెంచుకోవాల్సిన క్లారిటీ ఏంటంటే, ఇది ఆత్మ, ఈ శరీరం శాశ్వతం కాదు, శరీరం కోసం మనం పాకులాడుతున్నాము, బంధాలు బాంధవ్యాలన్నీ ఒక చిన్న బాధ్యతలు లాంటివే, అంతవరకే మనం ఉంటూ మన జన్మను తరించడం కోసం మనం ఏ సాధన చేస్తున్నాము. సనాతన ధర్మం అంటే ఎంతసేపు సనాతన ధర్మం సనాతనం కాదు. ఫస్ట్ మీరు దేవతను పట్టుకొని ఆ దేవతనే ఉపాసన చేస్తూ మిమ్మల్ని దేవత రకరకాల జన్మలకి గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. ఆఫ్టర్ డెత్ ఏంటనేది ఆలోచించండి. ఇక్కడ ఉన్నది ధర్మంగా బ్రతకండి, ఆఫ్టర్ డెత్ ఏంటని ఆలోచించండి. మీరు సంపాదించిన బిల్డింగ్లు డబ్బులు ఏవి రావు మీ వెనకాతల. అలా సంపాదించొద్దని చెప్పలే శాస్త్రం, ధర్మబద్ధంగా సంపాదించు, హుందాగా బ్రతుకు, నలుగురికి సహాయం చేయి. సంపాదన దేనికంటే నువ్వు ధర్మం పాటించడానికి, ధర్మాన్ని పాటించడానికి సంపాదించు, నలుగురికి సహాయం చేయి. అలా అపాత్ర దానం కూడా చేయకు. నేను కూడా కొన్నిసార్లు అపాత్ర దానాలు చేసిన తర్వాత బాధపడ్డారు, ఎందుకంటే వీడికి ఇచ్చాను డబ్బులని, వాడికి ఏదో మంచి చేద్దామని. కాబట్టి అవన్నీ కూడా లైఫ్లో కొన్ని అనుభవాల ద్వారా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరు ఆ యొక్క క్లారిటీ పెంచుకున్నంతసేపు మీకు భగవంతుడు అర్థం కాడు, ఆ యొక్క మూల పరమాత్మ యొక్క మ్యాజిక్ అనేది అర్థం కాదు మనకి. ఆ తెలియనంతసేపు మాయలో ఉంటాం. దేవుణ్ణి ఒకసారి కలిసి వస్తే ఓ అని చెప్పి హోమాలు చేసేస్తాం, కలిసి రాకపోతే దేవుడు లేడని మన దగ్గర పడుకుంటారు, అంతకు మించి లేదు. కాసేపట్లో ఒక వైరాగ్యము, అంతే. మళ్ళీ శ్మశాన వైరాగ్యం అంటారు చూసారా, శ్మశానికి వెళ్ళగానే ఇంకేముంది, అంత ఏమీ లేదు అనిపిస్తుంది, రెండు తెల్లారంగానే మళ్ళీ కూడా పరిగెడుతుంటారు. అంతే. అది ఫస్ట్ ఎంజాయ్ చేయాలి. అంటే మరి ఈ వైరాగ్యము ఇదంతా కూడా కాసేపు అనిపించటము అనిపించకపోవడం కూడా ఆయన లీల కాదంటారా? మనసు మాయ అండి, మాయ, మహామాయ. అమ్మవారే మహామాయ. మనల్ని మోహంలో ఆవిడే ఉంచుతుంది, ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆవిడే ఆ మోహం నుంచి బయటపడేస్తుంది. ఈ మాయలో ఉంచేది ఆవిడే, ఈ మాయ నుంచి బయటపడేసేది ఆవిడే. ఓకే. అంటే మాయలో ఉన్నప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళడానికి మనం ఆలోచన చేస్తున్నామా లేదా అని పరీక్ష అనుకోవచ్చా? అంతే. మీరు లలిత సహస్రనామాలు అర్థం చేసుకుంటూ గీతని పూర్తిగా మీకు అర్థమైపోతే మీరు మాయ నుంచి బయటపడతారు. సింపుల్. ఓకే గురుగారు, ఇంతకు ముందు మనం వీడియోస్ చేసినప్పుడు మీరు చెప్పడం జరిగింది, అంటే గతంలో జరిగిన జల ప్రళయాల గురించి కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు రావటం కానివ్వండి, ఈ మధ్య కాలంలో కూడా మీరు ఒక విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే విమానానికి సంబంధించిన ఇష్యూస్ జరుగుతున్నాయో, అంతే అంతే, అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతూ వచ్చాయి మీరు చెప్పినట్టుగానే. ఇప్పటి వరకు ఓకే, ఇక మీదట ఏం జరగబోతున్నాయి, మరి అవి జరుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా చెప్పినవన్నీ జరిగాయి అంటే జరగబోయేవి కూడా జరుగుతాయని నమ్మకం. మరి వాటి నుంచి జాగ్రత్తలు ఎలా పడవచ్చో కూడా వివరించండి. తప్పకుండా అండి. అయితే నేను మాత్రం
ఒకటే ఫీల్ అవుతామండి. ఒకటి మహర్షులు మనకు అందించిన ముండేన్ ఆస్ట్రాలజీ సబ్జెక్టు అమ్మవారి ఆరాధన. అంటే అమ్మవారు పలికిచ్చింది. మనం చెప్పేది మన గొప్పతనం, నా గొప్పతనం 1% కూడా కాదు. ఆ సబ్జెక్టు మనకి నేర్చుకునేలాగా అనుగ్రహం కలిగింది, పలికించింది. ఆవిడదే అంతా కూడా. మన క్రెడిట్ 1% కూడా కాదు ఇక్కడ. అది పర్సనల్ చార్ట్ ఎవరికైనా చెప్పినా ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా అంటే మైథుని జ్యోతిష్యం అంటాం దీన్ని. ఇవి అసలు ఎందుకు జరుగుతాయి, ఇంకా ఎంతకాలం ఉంటుంది ఫ్లైట్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఇంకొక 6 నెలలు ఉంటుందండి. ఇంకా ఇంకో 6 నెలలు మంత్స్ ఫ్లైట్స్లో వెళ్ళే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెరీ క్లియర్లీ ఈ డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి చూసుకుంటే కనుక పర్టికులర్గా హెల్త్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించబోతుంది. ఆల్రెడీ నవంబర్ 15 నుంచే స్టార్ట్ అయింది. ఓకే. కాకపోతే ఈ పర్టికులర్గా ఈ 6 మంత్స్ కూడా హెచ్ఐవి కేసెస్ విపరీతంగా పెరుగుతాయి. మనం ఎప్పుడూ కనీ విని ఎరగనన్ని హెచ్ఐవి కేసులు పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. వైరస్ రిలేటెడ్ సంబంధించిన కూడా పెరగనున్నాయి. ఆల్రెడీ ఇది అప్పుడే చెప్పిన, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను మీకు. ఎందుకు అంటే ఇదేదో ఎవరినో భయపెట్టడానికో భయపడ్డానికో కాదు. ఇట్స్ వెరీ క్లియర్. మిథునంలో గురువు ఉంటూ ధనస్సు ధనస్సు ఆయన మీనరాశిలో శని రాహువులు ఉంటూ, శని కుజులు ఉంటూ, రాహు మీనంలో కుంభంలో ఉన్నప్పుడు ఈ గుప్త రోగాలు, ఎందుకంటే గుప్త రాశులు అంటారు కొన్నిటిని. కుంభము వృశ్చికం ఇస్ గుప్త రాశులు, సీక్రెట్ సైన్స్ అంటారు. సీక్రెట్ సైన్లో రాహు ఉండి ఈ గురువుని ఆస్పెక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీక్షణ అంటారు దాన్ని. సో అలా ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఇది గుప్త రోగాలను ఎక్కువగా చేస్తుంది. అది కూడా స్త్రీ పురుషుల కలయికల వల్ల వచ్చేటువంటి రోగాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ డిసెంబర్ మాసంలోనే మీకు గడుస్తున్న కొద్దీ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ టైంలో స్త్రీ మీద అఘాయిత్యాలు పెరుగుతాయి. అట్లాగే ఈ డిసెంబర్ అండ్ జనవరి ఫిబ్రవరి ఈ టైంలో కొంచెం క్రాష్, అంటే సాఫ్ట్వేర్ క్రాష్ అవ్వడం, ఇవన్నీ ఆల్రెడీ గతంలో కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నా. అండ్ సాఫ్ట్వేర్ లేనట్లయితే కొన్ని కమ్యూనికేషన్ రంగాల మీద ఇబ్బంది, కొన్ని ఈ ఇవాళ రేపు చూడండి ఈ పత్రికా సంబంధించినవి వీళ్ళు చేసినటువంటి కొన్ని ప్రచారాల వల్ల కావచ్చు, కొన్ని టెక్నికల్గా కొన్ని వాడి లేని దాన్ని సృష్టించడం వల్ల కావచ్చు, ఇటువంటి వాటి మీద కూడా కొంత యాక్షన్ తీసుకోవడము. గాలి నీరు కలిసి వచ్చేటువంటివి, ఎందుకంటే ఇక్కడ అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము, ఈ 3 రాసుల మీద అగ్రెసివ్ ప్లానెట్స్ ఉన్నాయి. ఒకటి వక్రించిన గురువు ఉన్నాడు మిథునంలో వాయుతత్వం మీద, జల అగ్నితత్వాల మీద రాహు, శని అండ్ కుజుడు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా పాపగ్రహాల యొక్క సంబంధం కనుక అలా ఉన్నప్పుడు ప్రకృతిలో సమతుల్యం అనేటువంటిది లోపిస్తుంది. ప్రకృతి సమతుల్యం లోపించినప్పుడు ఏమవుతాయి, భూకంపాలు, వర్షాలు, లేకపోతే సునామీ లాంటివి, లేకపోతే యుద్ధాలు రావడము. ఏదైనా కానీ ప్రకృతికి విరుద్ధమైనటువంటి పనులు కొన్ని జరుగుతూ ఉంటాయి, ప్రకృతి విరుద్ధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. మరి సామాన్య ప్రజలు దీని నుంచి బయటపడాలి అంటే నవగ్రహాల్లో శని, రాహు, కుజ, కేతు, గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయడము, చండీ పారాయణము, చండీ వినడము, కనీసం వాళ్ళ ఇష్టదైవాన్ని ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మనసులో తలుచుకొని బయటికి వెళ్ళడం అనేటువంటిది చెయ్యాలి ఖచ్చితంగా. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అది అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ రాశుల యొక్క స్థానాల మార్పుల వల్ల ఇవన్నీ అన్నారు. రాశుల వాటి వల్ల స్థానాలు ఏ కాదండి, రాశులు గ్రహాలు. గ్రహాలు అంటే ఇక్కడ రాశి వాళ్ళకి డిఫరెంట్, ఇది మనం చెప్పుకుంది ముండేన్ ఆస్ట్రాలజీ. ఓకే. ఇప్పుడు ఈ గ్రహాల వల్ల ఒక్కొక్క రాశి వారికి కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మేషం అనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసే విషయంలోని, అండ్ అదేవిధంగా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రిమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ వృషభం వాళ్ళు షేర్ మార్కెట్, ఫ్యామిలీ బిజినెస్ చేసేటువంటి విషయాల్లో, మనీ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి. మిథునం వారు వివాహము అండ్ అదేవిధంగా జాబ్, కెరియర్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. ఆ యొక్క స్ట్రెస్ వీరి మీద ఎక్కువగా ఉంటుంది. కర్కాటకం వారు ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహం వారు కూడా షేర్ మార్కెట్, ఎక్కువ లాభాలు వస్తాయని ఒక్కోసారి అనాలోచితంగా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా కన్యవారు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీళ్ళు చేసే జాబ్ విషయంలోని, తీసుకునే ప్రాపర్టీ అండ్ వాహనం మీద వెళ్ళేటప్పుడు, వివాహం, ఈ 3 ఎక్కువగా, ఎందుకంటే చతుర్థము, సప్తమము, దశమము ఇక్కడ క్యాప్చర్ అయింది. ఇక తులవారికి యాక్చువల్గా 2 పాపగ్రహాలు 3, 6 స్థానాల్లో ఉండడం మంచిదే, శత్రువుపై జయిస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నా అది గొడవకి దారితీస్తూ ఉంటుంది. సో అదొకటి, ప్లస్ తండ్రి గురువులతో తెలియని శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. వృశ్చికం వారు కూడా షేర్ మార్కెట్, సంతానాన్ని పొందే విషయం, IVF, IOA విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు వారు కాస్త ఆరోగ్య విషయంలోనే, వాహనం మీద వెళ్ళేటప్పుడు, అండ్ జీవిత భాగస్వామి యొక్క కెరియర్ విషయంలోని,
వివాహం, ఎందుకంటే సర్వసాధారణంగా ధనస్సు వారికి ఏంటంటే పూర్వజన్మ కర్మ దీంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక మకరం వారు అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. కుంభం వారు షేర్ మార్కెట్లోని, మీనం వారు కెరియర్ అండ్ ప్రాపర్టీ తీసుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరందరూ కూడా కొన్ని పాటించినట్లయితే దీని నుంచి, ఈ ఇబ్బంది నుంచి బయటపడతారు. ఏమిటది అంటే, ఒకటి నవగ్రహాల్లో కుజ, శని, రాహు, గురు, వీలైతే కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడము, అండ్ అదేవిధంగా అనవసరమైన వాటిలోకి ఎంటర్ అవ్వకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి కర్మ కూడా మనం తీసుకునే ఒక యాక్షన్, మనం తీసుకునే ఒక మాట, మనం తీసుకునే ఒక దీనివల్లే అది ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ ఎప్పటి వరకు పాటించాలంటారు? ఎప్పటి వరకు పాటించాలి ఈ జాగ్రత్తలు అంటే, జూన్ వరకు పాటించాలి మేడం. జూన్ వరకు దీని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మిథునం నుంచి గురువు మారాలి. నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి, జూన్ నుంచి వాహన ప్రమాదాలు పెరుగుతాయి. ఇక్కడేమో ఫ్లైట్ రిలేటెడ్ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, అక్కడేమో కొంచెం వాహన ప్రమాదాల విషయంలో. ఫ్లైట్ అంటే అగ్ని వల్ల ప్రమాదాలా, లేదంటే వాయు సంబంధం వల్ల. అంటే ఇప్పుడు మనం కొన్ని వైరస్లు వస్తాయని చెప్పాం, దానివల్ల ఏంటి, బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మీరు చూడండి, ఎనీ హాస్పిటల్కి వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ ఇష్యూస్ పెరుగుతాయి ఈ టైంలో. బ్రెయిన్ స్ట్రోక్స్ పెరగడం, బ్రెయిన్ స్ట్రోక్స్ వల్లే మనుషులు ఎక్కువ ఇదవ్వడం, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి దీనికి ఏంటి అంటే దక్షిణామూర్తి ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్రం వినడం. మనకి ముండైన ఆస్ట్రాలజీ ఎందుకు ఉందంటే ఎవరినో భయపెట్టడానికి కాదు, వెరీ క్లియర్లీ మనం జాగ్రత్త తీసుకోవడానికి. అది చూసుకోవాలి. వచ్చే ఇబ్బందిని తెలుసుకొని దాని నుంచి. కోవిడ్ వచ్చింది, గవర్నమెంట్ ఏం చేస్తే మీరు మాస్కులు పెట్టుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పింది. అది భయపెట్టడమా, జాగ్రత్త పడ్డమా? ఇది అంతే. శాస్త్రం అంటే శాసించి చెప్పేది కాబట్టి అది ఆ రకంగానే జరుగుతుంటుంది. అది ఒక్కొక్కసారి నిమిత్త రూపంలో కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మొన్న అఖండ రిలీజ్కి ముందు ఇది ఆటంకాలు జరుగుతాయని చెప్పాం. అది ఎట్లాగా అంటే, ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు పవర్ పోయింది, 2 hours బ్లాక్ అయిపోయి షూటింగ్ జరగలే. కూర్చున్నాక ఏం చేద్దామంటే అఖండ గురించి చేద్దామన్నారు. సో నేను చెప్పింది ఏంటంటే, ఏమైనా నిమిత్తం అయితే ఇట్లా ఉంది, సమ్ డిస్టర్బెన్స్ అయితే వస్తాయి అంటే మరి దాని గురించి చెప్తారంటే, అది అందరూ ఫ్యాన్స్ కోరుకుంటుంది, నేను అదే హైలైట్ చేసి చెప్పలేను. బట్ నేను మొత్తం అఖండ మూవీ ఫస్ట్ మనం కొన్ని సనాతన ధర్మంగా బాగుందని చెప్తూ లాస్ట్లో ఆ విషయాన్ని చెప్పాను, కొన్ని ఆటంకాలు జరుగుతాయని. ఎందుకంటే ఎంతైనా కూడా మన సనాతన ధర్మానికి సంబంధించిన మనం చేసుకోం కదా అట్లా. ఓకే. అంటే ఇన్ని రకాలుగా కూడా మనకు తెలిసిపోతుంది. బట్ ఎక్కువగా చండీ చేసుకుంటే, చండీ వినండి, చండీ ఎక్కడైనా పారాయణం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చోండి, చండీ హోమం జరిగే దగ్గరికి వెళ్ళి కూర్చోండి. మీరు మనీ పే చేయలేము, అమ్మో చండీ పారాయణం, చండీ హోమం అంటే చాలా కాస్ట్లీ కదా, ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. మీరు ఎక్కడైనా చండీ జరుగుతుంటే కూర్చుంటే 25% మనకు వస్తుంది, జస్ట్ అక్కడ కూర్చున్నంత మాత్రాన. ధనం లేనంత మాత్రాన మీరు అక్కడ మీకు ఆ దేవతానుగ్రహం కలగదు అని ఏం లేదు. కాకపోతే ఆ ద్రవ్యం ఎవరైతే వెచ్చిస్తారో, దాన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ % వస్తుంది. మీరు ఉన్నందుకు ఇప్పుడు చూడండి, అదేదో కొన్ని ఉంటాయి. అట్లాగా మనం ఏదైనా ఒక పుణ్యకర్మ చేస్తే మనం తోడ్పడ్డందుకు మనకు కొంత వస్తుంది. అట్లాగే పాపకర్మ చేస్తే కూడా అంతే. చూడండి, ఒక ఇష్యూ జరిగినప్పుడు అందరినీ పరిగణలో తీసుకుంటారు. నెంబర్ A, B, C ఇట్లా కొన్ని ఉంటాయి చూసారా, అలాగే ఉంటుంది. పాపమైన పుణ్యమైన, పాపమైన పుణ్యమైన ఎవరు భాగస్వామ్యం అయితే అందరికి ఆ ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. అదే కర్మఫలం, కర్మ సిద్ధాంతమే అది. అంతే. ఓకే అండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.